అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది। అందుకు నిదర్శనం ఈరోజు పరిణామం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారు భేటీ అయ్యారు। ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఈ విజయం నా ఒక్కడి విజయం కాదు, అందరి విజయమని, కాంగ్రెస్ పార్టీ విజయమని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా నడుం బిగించి పోరాడాలని వారిని కోరినట్లు సమాచారం। ఈరోజు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ ఆఫీసులో విలేకరుల సమావేశాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి కరీంనగర్ బండి సంజయ్ గారు గతంలో ఎంపీగా గెలుపొంది కరీంనగర్లో ఎన్ని అభివృద్ధి పనులు చేశారో తెలియజేయాలని, అలాగే 5 సంవత్సరాలలో ఎన్ని రోజుల పాటు కరీంనగర్లో ఉన్నారో, గడిచిన 5 సంవత్సరాలలో ఎన్ని రోజుల పాటు కరీంనగర్లో ఉన్నారో తెలపాలని, మీరు లోకలా నాన్ లోకలా తెలియచేయాలని చెప్పి ప్రశ్నించారు। వారి మాటల్లోనే విందాం। కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల మైనార్టీ సెల్ ఉపాధ్యక్షునిగా మిర్జా ఇమాం బేగ్ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ గారు ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది। ఈ సమావేశాన్ని నగరంలోని 54వ డివిజన్ ఆఫీసులో నిర్వహించి కొత్తపల్లి మండల ఉపాధ్యక్షునిగా మిర్జా ఇమాం బేగ్ను నియమిస్తున్నట్లు వారు ప్రకటించారు। అటు దృశ్యాలను చూద్దాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। రైల్వే స్టేషన్ ఇక్కడ అంటే ఒక్కటి, నేను ఇంకా చెప్పాలంటే 20 చెప్తాం। ఒక్కటంటే ఒక్కటి చెప్పు అని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం। ఏ ఒక్కటన్నా నేను తీసుకొచ్చినా అని చెప్పు, నేను దేనికైనా దాచిస్తాను। ఆమాషా ప్రకారం వచ్చేటువంటి నిధులను పట్టుకొని నువ్వు
మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారాన్ని మాకు అందించండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది. దయచేసి మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి. ఇది వరకు నొక్కని వాళ్ళు మాత్రమే. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.